శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లైట్ క్యాన్సిల్ చేయడంతో అసహనానికి గురైన ప్రయాణికులు ఎయిర్పోర్ట్ సిబ్బందిపై ఆందోళనకు దిగారు. వియత్నాం వెళ్లాల్సిన VN 984 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రాత్రి నుంచి ఎయిర్పోర్ట్ లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11:55 వెళ్లవలసిన ఫ్లైట్ ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో అప్డేట్ ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ పోస్ట్పోన్/క్యాన్సిల్డ్. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది, దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.